మిత్రమా, మనం బ్రతికుండగా ఇతరులని ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు. బతికినన్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్యం. మిత్రమా, మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రులు ఉండరు, అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు. అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల, మన మాట తీరు వల్లే మనకి శత్రువులు మిత్రులు ఏర్పడతారు. మిత్రమా, ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి, కాని నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బ్రతకకూడదు. మిత్రమా, ఊరుకురుకనే అమ్మను కసురుకోకు. ప్రపంచమంతా నిన్ను కసురుకున్న హక్కున చేర్చుకునేది అమ్మ మాత్రమే. మిత్రమా, ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దున్హకంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. మిత్రమా, నిరాశలోనే ఆశ ఉంది. మిత్రమా, తిరస్కారంలోనే పరిష్కారముంది, ఓటమిలోనే పాణ్యముంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యముంది, నిదానంలోనే సమాధానముంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనలోనే ఉంది. మిత్రమా, ఎంత పీల్చినా గాలి తరిగపోదు కదా, ఎంత దున్నినా నేల అరిగపోదు. ఎన్ని ఫలితాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు, ఎంత ఉరికినా నీరు అలిసిపోదు. మిత్రమా, కాని ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంతటివాడు లేడని ఎగరెగిరి పడతాడు. మిత్రమా, బాధ్యత లేకుండా సమస్య వినకు. లోతు తెలియకుండా జనరల్గా సలహాలు ఇవ్వద్దు. విషయం పూర్తిగా తెలియకుండా కామెంట్ చేయొద్దు. విధానం తెలియకుండా పరిష్కరించొద్దు. రెండు వైపుల వినకుండా నమ్మిందే నిజమని జడ్జ్మెంట్ ఇవ్వద్దు. మిత్రమా, బంధాలనేవి మనం విలువ ఇచ్చినంతవరకే, బాధలనేవి మనం భరించినంతవరకే, కన్నీళ్లనేవి మనం సహించినంతవరకే, కష్టాలనేవి మనం కడతేరే వరకే. ఇందులో మనమంటే ఆత్మ, శరీరం. ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరైతే కాస్త ఆలోచించు. మిత్రమా, పడిపోవడం, పైకి లేవడం, నీకు టైం రావడం, మళ్లీ కొత్త యుద్ధాలు మొదలవ్వడం, ఇవి అందరి కథలో ఒక భాగమే. వాటన్నిటిని దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకో. మిత్రమా, ఏం జరిగినా తట్టుకుని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో. మిత్రమా, విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే దాన్ని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, వీటికోసం ప్రాణాలు ఇవ్వచ్చు. అదేంటంటే దేశం, స్నేహం. వీరితో ఎప్పుడు కూడా పరిహాసం వద్దు. మిత్రమా, దివ్యాంగులు, నిరుపేదలు, వీటికి దూరంగా ఉండండి. గర్వం, అతిశయం, వీటి నుంచి తప్పించుకోండి. పొగడ్త, ఇతరులపై నింద, వీటికోసం ఎదురుచూడొద్దు. సమయం, మరణం. మిత్రమా, ఎప్పుడైతే మనం ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకుని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. మిత్రమా, కాదంటారా? నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. మిత్రమా, నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూజత్వం. ఎదుటివారికి ఏమీ తెలియదనుకుంటే అది నీ అమాయకత్వం. మిత్రమా, ఇతరులు నమ్మకాన్ని గౌరవించలేకుంటే అది నీ అమానుషత్వం. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలు అర్థం చేసుకుంటే మనిషితత్వం. అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం. మిత్రమా, ఒక మంచి మాట చెప్పనా మిత్రమా? పాలలో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసిన కరిగేది చక్కెరే కదా. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. మిత్రమా, చక్కెర కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పానీయం నేర్చుకున్నా అని సంతోషించండి. మిత్రమా, జీవిత సత్యం చెప్పనా మిత్రమా? పక్షి బ్రతికి అంటే బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. అదే పక్షి చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి. పరిస్థితులు ఏ క్షణంలో అయినా సరే తారుమారైపోతాయి మిత్రమా. అందుకే జీవితంలో ఎవ్వరిని తగ్గించి బాధపడేటట్లు మాట్లాడకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కాని కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, విత్తనం భూమిని చీల్చుకొని పైకి వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం చేయదు కదా. అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కాని ఎదుగుదలలో మాత్రం నిశ్శబ్దంగానే ఉండాలి మిత్రమా. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు.
నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకో మిత్రమా. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామా అన్నదే ముఖ్యం మిత్రమా. ఎందుకంటే మన జీవితం మనది, మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది మిత్రమా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో, కొందరు నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి మిత్రమా. అర్థమైంది అనుకుంటా. మిత్రమా, ఆనందం వస్తువులో ఉండదు, మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలో ఉండవు, సంతృప్తి పడడంలో ఉంటాయి. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేదే అస్సలు ఉండదు మిత్రమా. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోవద్దు. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అస్సలు వదులుకోవద్దు మిత్రమా. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకు. కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చి స్నేహం చేసిన పాత స్నేహితులను కూడా దూరం చేసుకుంటే అన్ని ఉన్నా సరే అనాథవి అవుతావు మిత్రమా. అర్థమైంది అనుకుంటా. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండిపోయినప్పుడు చాపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లు కాల్చడానికి ఒక అగ్గపుల్ల చాలు. పరిస్థితులు ఎలా అయినా సరే మారవచ్చు మిత్రమా. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూడా తక్కువగా చూడొద్దు. ఎవరి మనసు కూడా గాయపెట్టవద్దు మిత్రమా. ప్రతి మగాడి మనసులో ఒక ఆడదాన్ని చూడగానే కామం పుడుతుంది. పైకి మాత్రం ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్తాడు. ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది కామానికి ఒక సాకు మాత్రమే. నిజమైన ప్రేమ ఎప్పుడో అంతరించిపోయింది. మగాడికి కామం ఎక్కువ, ప్రేమ తక్కువ. ఆడదానికి ప్రేమ ఎక్కువ, కామమున్నా కూడా దాన్ని వ్యక్తపరచడానికి భయపడుతుంది. ఆడది తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలదు, కానీ మనసును మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. మగాడు కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు అతన్ని పూర్తిగా నమ్మేస్తుంది. మగాడు తన మనసును కంట్రోల్ చేసుకోగలడు కానీ శరీరాన్ని మాత్రం అసలు కంట్రోల్ చేసుకోలేడు. ఆడదాన్ని బయట జారితే చాలు ఆమెకి ఇట్టే లొంగపోతాడు. ఉంచుకున్నవాడు ఎప్పటికీ కూడా భర్త కాలేడు మిత్రమా. మోజు తీరిపోగానే నీపై నిందలు వేసి మళ్లీ వాడి పెళ్లం దగ్గరికి వాడు వెళ్ళిపోతాడు. కానీ ఒక్కసారి తప్పు చేసిన ఆడిది ఇక ఎప్పటికీ మారదు, మారినట్టు నటిస్తుంది. ఆమె మాటలకు చేతలకు అస్సలు సంబంధమే ఉండదు మిత్రమా. అర్థమైంది అనుకుంటా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.